ఇస్తానని ప్రభుత్వమే చెప్పి ఇవాళ మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి ఇవాళ వాళ్ళు ఏదైతే ప్రగంగం వారికి ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి మరి ఈ రాజ్యాధికారంలో ఉన్నటువంటి బీసీలను అనగదొక్కడంతో పాటు మరి ఇవాళ ఉన్నటువంటి విశ్వకర్మలను కూడా పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రంలో వారందరికీ మరి ఇబ్బంది పాలు చేసినటువంటి బీసీలు అందరూ ఇవాళ ఏకమైనారు. అందులో భాగంగా నిన్న శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి మలదేశ ఉద్యమకారుడు ప్రాణ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడది. ఆ రాజభోగాలు అందుకున్నది ఇవాళ ఎవరు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఈ కొంతమంది పెత్తందారులే. మరి ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ రెడ్డిలు రావులు వాళ్ళే వ్యవస్థతోటే నడుస్తున్నది. ఇవాళ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కులాలను అన్ని కుల వృత్తులను కాపాడతామన్నారు. వాళ్ళ జీవితాలతోటి ఆటలు ఆడుకున్నటువంటి ప్రభుత్వము ఈరోజు మరి నిన్న అతను బీసీలకు మరి రాదు రిజర్వేషన్ అనే ఆవేదనతోటి నిన్న అతను ఆత్మహత్యకు పాల్పడితే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కదలని ప్రభుత్వము, పట్టించుకోని ప్రభుత్వము. అంటే బీసీల ప్రాణాలు లెక్కలేవా? మరి ఒక ప్రాణం లేకపోతే అదే పండుగలు పబ్బాలు వాళ్ళ బారసాలలు అయితే ఇవాళ ప్రభుత్వం మంచిగా ఎంజాయ్ చేస్తున్నది. ఒక వ్యక్తి బీసీ వ్యక్తి విశ్వకర్మ వ్యక్తి స్వర్ణకార వృత్తి చేస్తున్న వ్యక్తి చనిపోతే ఇవాళ గాంధీ హాస్పిటల్ రానికే ప్రభుత్వ వారధిగా ఏ ఒక్కరు రాలేదు. ఇంత దురదృష్టకరం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్ను ప్రకటిస్తున్నాం. స్వర్ణకారులు విశ్వకర్మలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించేసి రేపు బీసీల బలమేందో మేమేందో మేము ఎవరి గొంతమ్మ కోరికలు చూస్తలేం. మేము ఎంతో మాకంత అనేది ప్రభుత్వానికి మేము ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కానీ ఇది ఈ రోజు చావుతోటి ఆగిపోదు. మరి ప్రభుత్వానికి మేమేందో తెలిసే విధంగా చూసే వరకు మరి ప్రభుత్వానికి మేము ఇవాళ గాంధీ హాస్పిటల్ నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై బీసీ, జై విశ్వకర్మ. ఈ విషయం తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చారు. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో చేసినటువంటి మోసానికి ఈరోజు ఒక ఆత్మ బలిదానం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది పచ్చి మోసపూరితమైనటువంటిది. బీసీలకు 42% ఇవ్వాలని ఆనాడు శ్రీకాంతాచారి, ఈనాడు సాయి ఈశ్వరాచారి. కాబట్టి శంకర ఈశ్వర ఈ చావుల్ని, ఈ ఆత్మఘోషని ఈ నెల భరించలేదు. ఒకటే చెప్తున్నాం స్పష్టంగా, మస్సునాచారి గారు సాక్ష్యం. ఆనాటి ఉద్యమానికి అతనే ప్రత్యక్షమైన సాక్ష్యం. మళ్ళీ ఈనాటి బీసీ ఉద్యమానికి కూడా సాక్ష్యం. విశ్వకర్మల నుంచి ఈరోజు గొంతెత్తినటువంటి మిత్రుడు ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా అతను బర్న్ అయితే బయటకు వస్తాడని చెప్పేసి మేము భావించాం. కానీ అతను చనిపోతాడన్నటువంటి విషయం గాంధీ ఆసుపత్రికి వచ్చినాక మాకు తెలిసింది. ఇది చాలా బాధాకరమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ పేరుతో చేసినటువంటి మోసానికి ఇది పచ్చి నిదర్శనం. ఇది మళ్ళీ ఒక నిప్పు అంటుకుంది. దయచేసి ఆత్మహత్యల పాలు కావద్దు. మనం ఆ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళ యొక్క కిందకు దించే పని చేయడానికి బీసీ ఉద్యమం నడుం గట్టాలా. తప్పకుండా అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక తాటి మీదకి వచ్చి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూర్చడమే కాకుండా ఉద్యమాన్ని తుదికంట కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.